హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చేసాను, అదే వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండ్ మిర్చి కసాలనండి. ఇది నన్ను ఒకరు అడుగుతూ ఉన్నారు. నేను ప్రతిసారి చెప్పడం కష్టమైపోతుంది కాబట్టి వారి కోసం వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే వాళ్ళు చూసి అప్పుడు వీడియోస్లో చూస్తూ ఫుడ్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు కదా. నేను ఫస్ట్ అయితే చూసారు కదా, ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసాను. ఇవి పవర్గా కట్ చేయాలి అండ్ ఆయిల్ సరిపడా వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, బాగా వేగాలి. ఎక్కువ ఎన్ని ఆనియన్స్ తీసుకున్నా కూడా చాలా తక్కువే అవుతాయి. 4-5 పెద్ద ఆనియన్స్ అయితే చాలా తక్కువ క్వాంటిటీలోనే కనిపిస్తుంది. ఇప్పుడు నేను తీసుకుంది పెద్ద ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. చూసారు కదా ఎలా వండిందని. ఇది వేగితే ఎంతో కాదు. అండ్ ఇక్కడ నేను బిర్యానీ రైస్ కూడా పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా ఎలా పెడుతున్నాను అనేది. ఇందులో బిర్యానీ రైస్లో వాటర్ పోసేసి పక్కన స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఒక 10 మినిట్స్ పాటు మాత్రమే కుక్ చేస్తాను. హై ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా అడ్జస్ట్ చేసుకోండి, మీ ఇష్టం. కానీ నేనైతే 30% కుక్ అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను. ఎందుకంటే 30% కుక్ అయితే సరిపోతుందండి, బిర్యానీ పర్ఫెక్ట్గానే అవుతుంది. ఎందుకు 30% అంటున్నాను అంటే, నేను వెంటనే రైస్ ఏమి ఆ వాటర్లో నుంచి తీసేయను. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ హాట్ వాటర్కి అది కుక్ అవుతుంది. అప్పుడు అది 50% అవుతుంది. ఇంకో 50% దమ్లో అవ్వాలనేసి నేను అలా కుక్ చేస్తానండి. అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి, బారుగా బియ్యం కనిపించడానికి అండ్ రైస్ పొడిలాడుతూ రావడానికి ఈ ప్రొసీజర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసిన ప్రొసీజరే నేను షేర్ చేస్తానండి. అందరూ ఇలాగే చేయాలని ఏమీ లేదు. అండ్ నేనైతే రెస్టారెంట్ స్టైల్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకన్నా కూడా మా అమ్మాయి రితికాకి చాలా ఇష్టం అండి. చాలా బాగా ఇష్టంగా తింటుంది. ఈరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఒకటి చెప్పెళ్ళింది, నాకు బిర్యానీ కావాలనేసి. నేను ఫస్ట్ అన్నీ కలిపేసి ఒక కుర్మాలా చేసేసి నార్మల్గా జీరా రైస్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు జీరా రైస్, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్ బిర్యానీయే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, బంగాళదుంప, బీన్స్, క్యారెట్, నేను పచ్చిమిర్చి అన్నీ వేసానండి. ఇంకా పచ్చి బఠానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ యాడ్ చేస్తానండి. ఎందుకంటే చూసారు కదా, బీన్స్ కూడా ఉన్నాయి, పచ్చి బఠానీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ నేను క్యాప్సికమ్ కూడా హాఫ్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. అండ్ 2-3 పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను. స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు ఎలా తింటారనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఈ పక్కన స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం సేపు ఉన్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, రైస్ అనేది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. చూసారు కదా ఇప్పుడు ఎలా అయిందనేది. అండ్ నేను బాండీ మార్చాను, దమ్ పెట్టేయాలి కాబట్టి రైస్ కుక్కర్ అనేది తీసుకున్నాను. దమ్ పెట్టడానికి ఎప్పుడైనా కూడా ఇలాంటి బాండీలు అయితే బాగుంటాయి. అండ్ స్పేషియస్గా ఉంటే రైస్ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, అందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఉల్లిపాయలు ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ఉప్పు, కారం ఇవన్నీ సరిపడా చూసి యాడ్ చేసుకోండి. కారం ఎందుకు వేస్తున్నామంటే, హోటల్స్లో అయితే దమ్ బిర్యానీకి కారమే యూస్ చేస్తారు, పచ్చిమిర్చి చాలా తక్కువగా యూస్ చేస్తారు. ఇంట్లో బిర్యానీస్ మనం ప్లెయిన్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేస్తాం. నేను 2 యాడ్ చేశాను, పచ్చిమిర్చి యాడ్ చేశాను అనేది మర్చిపోయి కారం వేసాను. కాబట్టి నాకు కొంచెం స్పైసీ అనిపించింది. గొంతు బాగాలేనప్పుడంతే అంత స్పైసీ బాగుంటుంది, కానీ నార్మల్ టైమ్స్లో అయితే కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తే కారం పొడి అనేది చూసుకొని వేసుకోవాలి. నేను గబుక్కున్న పచ్చిమిర్చి యాడ్ చేసింది మర్చిపోయి కారం నార్మల్గా వేసాను. యాక్చువల్గా నేనైతే తినగలుగుతాను, కానీ కొంచెం స్పైసీ అయితే ఉందండి. నాకు గొంతు కూడా బాగాలేదు, గొంతుకి చాలా బాగా అనిపించింది. ఇక్కడ నేను పెరుగు యాడ్ చేశాను, గడ్డ పెరుగు. ఇక్కడైతే నేను ఫ్రెష్ పాలు తీసుకుంటున్నాను. ఇంటి దగ్గరలోనే గేదెలు ఉన్నాయి, ఫ్రెష్గా పాలు పోస్తారు. అండ్ నెయ్యి చేసుకుంటున్నాను, చాలా మంచిగా మీగడ వస్తుంది. అండ్ పాలు అయితే ఎంత బాగున్నాయి అంటే, ఇంత ఫ్రెష్గా ఉంటే ఎవరికి నచ్చదండి. నేను అప్పుడప్పుడు పెరుగు కూడా తినటం మొదలుపెట్టాను. నేను అసలు పాలు, పెరుగు ఏమీ టీ, కాఫీ అలాంటివి నాకు అలవాటు లేవు, కానీ
పెరుగు అనేది రీసెంట్గా తింటున్నాను. నేను పెరుగు ఎందుకు తిన్నానని చాలామంది అడుగుతున్నారు. చూసారు కదా వాటర్ వచ్చాయి అండ్ ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. లెమన్ అనేది ఆప్షనల్ అండి. నాకు ఆ పెరుగు పులుపుగానే ఉండింది కాబట్టి సరిపోయింది. నేను అది 2-3 డేస్ ముందు తోడు పెట్టింది. నేను రోజు పెరుగు తిన్నాను కదా, అందుకని రోజు డైలీ ఏం పెట్టను. ఒక 1 లీటర్ ఒకసారి తోడు పెట్టేస్తాను. చూసారు కదా, ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇంకా వాటర్ అనేది ఆఫ్ చేశాను కదా, ఇది 50% మాత్రమే కుక్ అయింది. రైస్ మాత్రం చాలా గట్టిగానే ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ వేసేసి కలిపేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఫాస్ట్గా ఉడకడానికి హెల్ప్ అవుతుంది, ముక్కలు కూడా ఉడుకుతాయి అనేసి. నెక్స్ట్ అంతా కూడా లేయర్లా వేసేసుకుంటున్నాను. ఇలా లేయర్లా వేసుకుని చాలా బాగుంటుంది అండ్ అలా వేసుకోవడం కష్టమైపోతుంది అనేసి నేను ఫస్ట్ వాటర్ అనేది వడగట్టేస్తున్నాను. వాటర్ వడగట్టేసి డైరెక్ట్గా రైస్ అంతా వేసేద్దాం అనేసి. చూసారు కదా, 50% కుక్ అయింది కాబట్టి ఆ వేడికి మగ్గే దమ్ము సరిపోతుందండి. ఆవిరిలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఇంకా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంక యువతల పక్క ప్యాన్ పెట్టాను అండ్ ఇది షిఫ్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు చూడండి, అటు ఇటు దట్టు మార్చేసాను. ఎందుకంటే ఈ పొయ్యి చాలా దగ్గరగా ఉంటుంది కదా, అందుకనేసి అది కొంచెం సిమ్లో పెట్టేసి అలా పెట్టాను. ఒక 1/2 అవర్ పాటు అదే ఉడికిపోతుంది. ఇక్కడ చూసారా, మిర్చి కసాలం కోసం నేను పల్లీలు యాడ్ చేశాను. పల్లీలు కొంచెం తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీ ఇష్టం, మీరు పల్లీలు ఎలా తినాలనుకుంటే అంటే మీ టేస్ట్ని బట్టి పల్లీలు అనేది యాడ్ చేసుకోండి. ఇన్ని కూడా వేసుకోక్కర్లేదు. నాకు ఇదేంటో కొంచెం పల్లీల టేస్ట్ అనిపించింది మిర్చి కసాలంలో, కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు నువ్వులు వేసానండి. నువ్వులు గసగసాలు ఎక్కువ వేసుకోండి, పల్లీలు తక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గసగసాలు యాడ్ చేశాను. ఇవన్నీ కూడా ఫ్రై అవనిస్తున్నాను అండ్ కొబ్బరి పొడి వేస్తాం కదా, కొంచెం కొబ్బరి పొడి అనేది కొంచెం వేయండి. 1 స్పూన్ 2 స్పూన్స్ కొబ్బరి పొడి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. నేను ఈ ఫ్రైలో వాడేది కొబ్బరి పొడి వేసాను. ఏ కొబ్బరి పొడి అయినా పర్లేదండి, ఎండు కొబ్బరి పొడి అయితే చాలు. నేను ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి తురిమేసి కర్రీస్లో వేస్తూ ఉంటాను, ఎండు కొబ్బరి ఫ్రైస్లో వేస్తూ ఉంటాను. చూసారు కదా, ఒక 2 నుంచి 3 జీడిపప్పులు మాత్రమే వేసాను. జీడిపప్పు అనేది ఆప్షనల్, టేస్ట్ బాగుంటుంది అండ్ గ్రేవీగా వస్తుంది అనేసి నేను వేసాను. అండ్ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది, కానీ నాకు పల్లీలు కొంచెం తక్కువ వేసి ఉంటే పల్లీల టేస్ట్ కొంచెం తక్కువగా తగిలిండేదేమో, లేదంటే నాకు పల్లీ టేస్ట్ అనేది ఎక్కువ తగిలింది. ఇంకొంచెం తక్కువ వేసుకొని ఉండొచ్చు అని అనిపించింది, అందుకని పల్లీలు తక్కువ వేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా, వీటన్నిటిని కూడా నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారు కదా, మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడైతే అయిపోయింది అండ్ అందులోనే నేను మళ్ళీ కొంచెం కడిగేసి స్టవ్ ఆన్ చేసి మిర్చి కసాలను అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బజ్జీ మిర్చి ఉంటుంది కదండి, అది తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టేయాలి. చూసారు కదా, నేను ఘాట్లు పెట్టి వేస్తున్నాను. ఘాట్లు పెట్టి వేస్తే చిందకుండా ఉంటుంది, లేదంటే మొహం మీద చింపుతుంది. ఇదిగోండి, వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మిర్చి కసాలంలో మిర్చీస్ అనేవి ఇలా వేయించుకోవాలండి. ఫస్ట్ లోపలంతా మగ్గాలి మిర్చి. సిమ్లో పెట్టో హైలో పెట్టో మీరు ఎక్కడికో వెళ్ళిపోతే మొత్తం నల్లగా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు. సిమ్లో పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. నేనైతే దగ్గర ఉన్నాను కాబట్టి కొంచెం హైలోనే పెట్టాను, ఇదైతే సరిపోతుందండి. అలా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసాను, ఆయిల్ వేసి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేవి వేసాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వేగితేనే చాలా బాగుంటుందండి. అలా కాకుండా గోల్డెన్ బ్రౌన్లో లేకుండా ఉంటే టేస్ట్ అంత బాగోదు. సో ఈ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమన్నా స్పెషల్గా మనం చేసుకునే కర్రీస్లో ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తేనే చాలా బాగుంటుంది. అది చూసుకోండి. చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది, ఇంకా కొంచెం చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది కూడా పచ్చివాసన పోవాలి, అప్పుడే కర్రీస్ అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, కారం అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్లో వేగితే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చివాసన అనేది పోతుంది అండ్ కూర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను.
పసుపు అనేది కూడా ఆప్షనలే అండి, కానీ అన్ని కర్రీస్లో పసుపు వేసుకుంటే మనకి చాలా మంచిది. పూర్వం నుంచి అందరూ చెప్తూ ఉంటారు కదా, అది యాంటీబయాటిక్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అందుకని కర్రీస్లో పసుపు యాడ్ చేస్తారని. ఇంకా కర్రీస్కి జెంట్స్కి పెట్టే కర్రీస్లో అయితే పసుపు లేకుండా అసలు కర్రీస్ వండకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అది ఎందుకనేది నాకు కూడా తెలియదు, కానీ అలా చెప్పేది వింటూ ఉంటాం కదా. ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా, ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయిపోతున్నాయి. చింతపండు గుజ్జు అనేది నేను ఫస్టే ప్రిపేర్ చేసి పక్కన పెట్టలేదు, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఈ లోపల చింతపండు అనేది గుజ్జు తీయొచ్చు అనేసి. ఇప్పుడు చూసారు కదా, నేను చింతపండు గుజ్జు అనేది తీసాను. అండ్ ఆ గుజ్జులోనే ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అందులో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి అండ్ చింతపండు ఉంది కదా, మిర్చికి పడుతుంది అనేసి ఇప్పుడు యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా కొంచెం బాగా వేగి ఆయిల్ అంతా తేలిన తర్వాత మనం ఈ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు కలర్. ఎక్కువ గ్రేవీ ఉంటుంది కాబట్టి గ్రేవీ టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇందులోనే హోటల్స్లో ఏం చేస్తారంటే కొంచెం మటన్ కొంచెం చికెన్ వేస్తారు, ఎక్కువ వాటర్ పోసుకుంటారు, చాలాసేపు మరగనిస్తారు. సో టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే అంత చికెన్ మటన్ అంత వాటర్ పోసి అంతసేపు మరగనీయం కాబట్టి ఇది కొంచెం వేరే డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. కాకపోతే బిర్యానీలో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఈ మిర్చి అయితే అందులో సూపర్గా ఉంటుంది. నేను మిర్చియే చాలా తినేసాను. చూసారు కదా, ఇలా దగ్గరకు అవ్వనివ్వాలి. అది పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి. మనం వాటర్ కూడా చాలా ఎక్కువ యాడ్ చేసి చాలాసేపు ఉడకనిస్తే బాగుంటుంది. అండ్ చికెన్ వేస్తే ఈ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ చాలామంది మిర్చి తీసేస్తారండి, తర్వాత మిర్చి తీసేసి ఆ చికెన్ అవన్నీ కూడా బాగా కీమాలా చేసి వేస్తారు. అది బాగుంటుంది స్పైసీగా. అండ్ ఎక్కువ వాటర్ పోసేసి బాగా మరగనిస్తారు అండ్ కలర్ కూడా వస్తుంది. అండ్ కొంతమంది రెడ్ కలర్లోకి రావడానికి ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే బాగుంటుందండి. మనం కూడా రెడ్ కలర్ కారం వేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా, ఇది ఈవినింగ్ టైము ఇంటి మేడపైకి వచ్చాను బట్టలు తీయడానికి. అండ్ ఇక్కడ నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి గుడి మా ఇంటి మీద నుంచి కనిపిస్తుంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ చివర అదే అయ్యప్ప స్వామి గుడి అండి. అది చూపించాలని నేను జూమ్ చేస్తున్నాను. అండ్ సన్ చూసారా ఎలా ఉన్నారో. ఈవినింగ్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది కదా, చలికాలం తొందరగా అయిపోతుందండి. సాయంత్రము చలికాలము తొందరగా అయిపోతుంది. అండ్ ఈ మధ్యకాలంలో వెదర్ అనేది సాయంత్రం పూట చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కడైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తానండి. అంటిల్ దెన్ టేక్ కేర్.